నమస్కారం ప్రసాద్ చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. టెక్ న్యూస్ ఎపిసోడ్ 821కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి June 10, 2020, టైం వచ్చేసరికి 7 PM అవుతుంది. ఇప్పుడు వరకు నా న్యూస్ అయితే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి రియల్మీ నుంచి రియల్మీ X3 సూపర్ జూమ్ ఇండియాలో June 26 లాంచ్ అవబోతున్నట్లు 91 మొబైల్స్ అయితే చెప్తూ ఉంది. మరి ఇది ఎగ్జాక్ట్గా రియల్మీ నుంచి అయితే ఎటువంటి రిపోర్ట్ అయితే లేదు. రియల్మీ సోర్సెస్ నుంచి వస్తున్న రిపోర్ట్ ప్రకారం అయితే June 26 ఇండియాలో రియల్మీ X3 సూపర్ జూమ్ లాంచ్ చేయబోతున్న రిపోర్ట్స్ వస్తున్నాయి. మరి చూడాలి ఎన్ని ఫోన్స్ లాంచ్ చేస్తారు రియల్మీ X సిరీస్లో. X3, X3 Pro, X3 సూపర్ జూమ్ మీద చాలా మోడల్స్ అయితే మనకి వినిపిస్తూ ఉన్నాయి. చూద్దాం 26 వరకు వెయిట్ చేద్దాం, ఎన్ని ఫోన్స్ తీసుకొస్తే తెలుస్తుంది మనకి. నెక్స్ట్ మనకి PS5కి సంబంధించి PlayStation 5 June 4 లాంచ్ చేద్దాం అంటున్నారు. కాకపోతే అమెరికాలో కొద్ది గొడవలు అవుతాయని, సో అందుకే వీళ్ళు పోస్ట్ పోన్ అయితే చేశారు. ఇప్పుడు మళ్ళీ June 11 దీన్ని లాంచ్ చేయబోతున్నట్టు చెప్తున్నారు PlayStation 5ని. అంటే రేపే మనం PlayStation 5 అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు, నెక్స్ట్ జనరేషన్ PlayStation. మరి చూడాలి ఏమేమి చేంజెస్ చేసి తీసుకొస్తున్నారు లాస్ట్ జనరేషన్కి ఈ జనరేషన్కి. చాలామంది దీనికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. చూద్దాం రేపు మనం PS5కి సంబంధించి పూర్తి వివరాలు తెలియవచ్చు. నెక్స్ట్ మనకి వియూ నుంచి వియూ కొత్త టీవీలు తీసుకొని వచ్చింది. మళ్ళీ సేమ్ మనకి ఇంతకుముందు ఏదైతే టీవీలు వీళ్ళు లాంచ్ చేస్తారో ఇది అన్బాక్స్ కూడా చేస్తాం మనం. 43-inch మోడల్ సంథింగ్ ఇట్లాంటి టీవీలే వీళ్ళు కొద్దిగా మోడిఫికేషన్ చేసి మళ్ళీ తీసుకొచ్చినట్టు చెప్తున్నారు. కొద్దిగా పిక్చర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసినట్టు చెప్తున్నారు. ఇవి కూడా ఇప్పుడు 43-inch, 50-inch, 55-inch, 65-inch మొత్తం 4 మోడల్స్ తీసుకొని వచ్చారు. 43-inch మోడల్ ప్రైస్ వచ్చేసరికి 25,999 రూపాయలు పెట్టారు. 55-inch మోడల్ వచ్చేసరికి 32,999 రూపాయలు పెట్టారు. 65-inch మోడల్ వచ్చేసరికి 48,999 రూపాయలు పెట్టారు. ఇవి కూడా మీకు 4K టీవీసే, LED టీవీసే. కాకపోతే ఈసారి ఏం చేశారంటే వీళ్ళు స్పెషల్ ఆప్టికల్ ఫిల్మ్ ఒకటి ఏర్పాటు చేసినట్టు చెప్తూ ఉన్నారు. ఇది ఏం చేస్తుందంటే మీకు ఏదైతే బ్యాక్ లైట్ వస్తుందో మనకి ప్యానల్లోకి, ఆ లైట్ని ఇది కంట్రోల్ చేయగలదని చెప్తున్నారు. దీనివల్ల మీకు వ్యూయింగ్ యాంగిల్స్ కొద్దిగా బెటర్ అవుతాయి అని చెప్తున్నారు. అండ్ కొద్దిగా పిక్చర్ క్వాలిటీని కూడా ఇంప్రూవ్ చేసినట్టు చెప్తున్నారు. సో ఇవి చేంజెస్ చేసి అయితే ఇవి తీసుకొని వస్తున్నారు. ఈ టీవీస్ అయితే ఇవి అమెజాన్ సేల్కి తీసుకొస్తున్నారు. అమెజాన్లో SBI క్రెడిట్ కార్డ్ మీద 1000 రూపాయలు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆఫర్ అయితే నడుస్తూ ఉంది. అంటే 24,999 రూపాయలకి టీవీ అయితే మీకు లభిస్తుంది. అండ్ TCL కూడా కొత్త టీవీస్ అయితే తీసుకొని వస్తుంది. వీళ్ళ ట్విట్టర్ పేజ్లో June 18 కొత్త టీవీలు ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టు చెప్తూ ఉన్నారు. ఈ టీవీ అయితే ఒకటి వచ్చింది TCL టీవీ. ఇది ఇంతవరకు ఓపెన్ కూడా చేయలేదు, చూడాలి ఎలా ఉందో. ఇదైతే June 18 అయితే వీళ్ళు ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. వియూ టీవీస్ ఆల్రెడీ చెక్ చేసాం మనం. అండ్ MI టీవీ చెక్ చేసాం. అండ్ మిగతా మోడల్స్ కూడా అడుగుతున్నారు. మిగతా బ్రాండ్స్ నుంచి కూడా TCL చెక్ చేస్తాయి ఇప్పుడు ఎలా ఉంటాయి పిక్చర్ క్వాలిటీ. అండ్ ఇంకా మనకి రియల్మీ టీవీలు వచ్చినాయి, OnePlus టీవీలు వస్తాయి. అండ్ చాలా టీవీలు అయితే రాబోతున్నాయి. టీవీ మార్కెట్ కూడా మనకి చాలా వరకు పెరగబోతుంది ఇండియాలో. నా వరకు అయితే QLED ప్యానల్స్ కోసం వెయిట్ చేస్తున్నాయి. LED ప్యానల్స్ చూసి తీసుకుపెట్టేసింది నాకైతే. QLED ప్యానల్ వస్తే మనకి పిక్చర్ క్వాలిటీ ఇంకా బెటర్ ఉంటుంది. చూద్దాం మరి ఎవరు తీసుకొని వస్తారు QLED ప్యానల్ తక్కువ రేట్లో. నెక్స్ట్ మనకి బోస్ నుంచి బోస్ QC35లో వీళ్ళు గేమింగ్ హెడ్ ఫోన్స్ కూడా తీసుకొని రాబోతున్నారు ఈ మోడల్లో. దీని గురించి బోస్ కనెక్ట్ యాప్ APK టియర్ డౌన్లో మనకి కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు గేమింగ్ హెడ్ ఫోన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది బోస్ QC35. దీనికి సంబంధించి చిన్న టీజర్ కూడా బయటకు వచ్చింది. గేమింగ్ హెడ్ ఫోన్స్కి మైక్రోఫోన్ కనెక్ట్ చేస్తే బ్లూటూత్ అయితే ఆటోమేటిక్ టర్న్ ఆఫ్ అయిపోతుంది. సో ఇది ఒకటి టీజర్ అయితే వచ్చింది. చూద్దాం మరి ఎంత ప్రైస్లో తీసుకొని వస్తారో. నార్మల్గా అయితే 30,000 రూపాయల దగ్గర ప్రైస్ అయితే ఉంటుంది బోస్ QC సిరీస్ అయితే. మరి ఎంత ప్రైస్లో వీటిని ఇండియా తీసుకొస్తారో చూద్దాం. అండ్ నెక్స్ట్ కొన్ని న్యూస్ మనకి శాంసంగ్ నుంచి అయితే ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ వాచ్ 3 అండ్ శాంసంగ్ గెలాక్సీ బడ్స్ బీన్ షేప్లో ఉంటాయి కదా, ఇవి వీళ్ళు జూలైలో లాంచ్ అయిపోతున్న రిపోర్ట్స్ అయితే వస్తూ ఉన్నాయి. అండ్ August 5 శాంసంగ్ గెలాక్సీ Note 20 అండ్ Fold 2 రెండు ఫోన్స్ లాంచ్ చేస్తున్నట్టు మనకి ఇంతకుముందు రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు జాన్ ప్రాసెసర్ అయితే మనకి యాపిల్ సంబంధించి మనకి లీక్స్ అందజేస్తూ ఉంటాడు. ఇప్పుడు శాంసంగ్ ఏదైతే లాంచ్ ఈవెంట్ ఉందో August 5 ఈవెంట్లో ఇతను చెప్తున్న ప్రకారం అయితే Note 20 Fold 2తో పాటు జెట్ ఫ్లిప్ 5G మోడల్ కూడా తీసుకొని వస్తారని చెప్పేసి మొత్తం చెప్తున్నాడు. మొత్తం 3 ఫోన్స్ లాంచ్ అయిపోతున్నట్టు ఇక్కడ మనకి జాన్ ప్రాసెసర్ అయితే రిపోర్ట్ అయితే ఇస్తూ ఉన్నాడు. అండ్ IC యూనివర్స్ చెప్తున్న ప్రకారం చూసుకుంటే శాంసంగ్ గెలాక్సీ Note 20 ఈసారి మనకి ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుందని చెప్పేసి మాత్రం చెప్తున్నాడు. కర్వ్డ్ స్క్రీన్ అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ ఇంకా Fold 2కి సంబంధించి ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే శాంసంగ్ గెలాక్సీ Fold 2లో రూమర్స్ ప్రకారం మనకి S Pen సపోర్ట్ కూడా ఉంటుందని చెప్పేసి రూమర్స్ వచ్చినాయి. ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే మాత్రం S Pen సపోర్ట్ అయితే శాంసంగ్ గెలాక్సీ Fold 2లో అయితే ఉండదు. ఎందుకంటే డ్యూరబిలిటీ ప్రాబ్లం అయిపోతుంది. తెలిసిందే ఇప్పుడు మనకి ఏదైతే అల్ట్రా థిన్ గ్లాసులు వీళ్ళు యూజ్ చేస్తున్నారు జెట్ ఫ్లిప్ కానీ, ఇప్పుడు అల్ట్రా థిన్ గ్లాస్ ఉంది జెట్ ఫ్లిప్లో, అది కూడా మనకి గట్టిగా ప్రెజర్ పెడితే మాత్రం గీతలు అయితే పడుతూ ఉన్నాయి స్క్రీన్ మీద. ఇప్పుడు S Pen అంటే అందరూ రాస్తూ ఉంటారు, S Pen యూజ్ చేసి నోట్స్ తీసుకోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమైందంటే మొత్తం గీతలు పడిపోతాయి స్క్రీన్ మొత్తం, చూడడానికి అది అంత బాగుండదు. ఎప్పుడైతే ఫోల్డబుల్ ఫోన్స్లో మనకి పర్ఫెక్ట్ గ్లాస్ వస్తుందో సో అప్పుడు మనం ఈ S Pen అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ప్రజెంట్ అయితే Fold 2 ఏదైతే వీళ్ళు లాంచ్ అయిపోతున్నారు August 5 S Pen సపోర్ట్తో రాదని చెప్పేసి మాత్రం ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ గెలాక్సీ M51కి సంబంధించి శాంసంగ్ గెలాక్సీ M సిరీస్లో M51 అని చెప్పేసి ఒక ఫోన్ తీసుకురాబోతున్న రిపోర్ట్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఇది గీక్ బెంచ్లో స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్తో అయితే కనిపించింది.
వచ్చింది. 8GB ర్యామ్తో ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతుంది ఇది. నెక్స్ట్ మనకి iOS 14కి సంబంధించి iOS 14లో ఒక ఫీచర్ బయటకు వచ్చింది, కాల్ రికార్డింగ్ ఫీచర్. యాపిల్ ఫోన్స్లో మనం డైరెక్ట్ కాల్ రికార్డింగ్ ఫీచర్ అయితే లేదు ఇప్పటివరకు అయితే iOS 13లో. iOS 14లో ఫోన్ కాల్స్ అండ్ ఫేస్ టైమ్ కాల్స్ రికార్డ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక ఫీచర్ అయితే ఒకటి బయటకు వచ్చింది. సో ఫ్యూచర్లో మనం iOS 14లో డైరెక్ట్ మనం కాల్స్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా iOS 14 సంబంధించి ఇంకా ఫీచర్స్ మనకి WWDCలో తెలవచ్చు. WWDC వీళ్ళు జూన్ 22వ తారీఖు అయితే ప్లాన్ చేస్తారు. అక్కడ మనకి iOS 14 ఫీచర్ సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అండ్ macOS నెక్స్ట్ జనరేషన్, WatchOS నెక్స్ట్ జనరేషన్ కొత్త ఫీచర్స్ అని మనకి ఈ ఈవెంట్లో అయితే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా iPhone 12 సిరీస్ గురించి మాట్లాడుకుంటే iPhone 12 జూలైలో మాస్ ప్రొడక్షన్కి వెళ్ళబోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి Xiaomi నుంచి Xiaomi ఒక పేటెంట్ అయితే ఫైల్ చేసింది. పేటెంట్ చూసుకుంటే పాపప్ కెమెరాతో వీళ్ళు ఫోన్ తీసుకురాబోతున్నారు మనకు అర్థమవుతుంది. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ కనిపిస్తున్నాయి అండ్ పాపప్ సెల్ఫీ కెమెరా అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఈ ఫోన్ ఇండియాకి కూడా తీసుకొస్తారు. 20,000 రూపాయల లోపు ఇండియాలో మనం ఈ ఫోన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తుంది. చూద్దాం మరి ఎప్పుడు తీసుకొని వస్తారు, ఏ పేరుతో తీసుకొస్తారు ఈ ఫోన్ని. అండ్ Redmi 9 అయితే ఈరోజు వీళ్ళు లాంచ్ చేశారు. ఇది వీళ్ళు స్పెయిన్లో లాంచ్ చేశారు. 149 euros పెట్టారు. 12,000 రూపాయల దగ్గర ప్రైస్ అయితే ఉంది. అండ్ ఇండియా కూడా ఈ ఫోన్ మనం చూడొచ్చు. Redmi 9 అయితే ఇండియాలో కూడా మనం 10,000 నుంచి 12,000 మధ్యలో ఈ ఫోన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ఫోన్ స్పెసిఫికేషన్ మీకు తెలిసినవి, ఇది MediaTek G80 ప్రాసెసర్తో వస్తుంది. సేమ్ ప్రాసెసర్ మనం Narzo 10లో కూడా చూడొచ్చు, Realme Narzo 10లో. అండ్ డిస్ప్లే వస్తారు, దీనిలో ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఉంది. 6.53 ఇంచ్ ఫుల్ హెచ్డీ LCD డిస్ప్లేతో వస్తుంది. 3GB RAM 32GB బేస్ మోడల్తో వస్తుంది. 4GB RAM 64GB మోడల్ కూడా ఉంది. బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ ఉంటాయి. 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా f2.2 అపర్చర్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది f2.2 అపర్చర్తో. 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంది. 5 మెగాపిక్సెల్ డిప్ సెన్సార్ ఉన్నాయి, ఇవి f2.4 అపర్చర్తో వస్తున్నాయి. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 5020 mAh బ్యాటరీతో వస్తుంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇవి Redmi 9 స్పెసిఫికేషన్స్ చూసుకుంటే. అండ్ ఈ ఫోన్ తక్కువ బడ్జెట్లో తీసుకొస్తారు అని చెప్పి అనుకున్నాం, కాకపోతే 9A అని చెప్పేసి ఇంకా ఫోన్స్ తీసుకొని వచ్చేది Xiaomi అయితే. అవి మనం 10,000 రూపాయల లోపు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఈ ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే 10,000 రూపాయల లోపు నేనైతే అనుకోవట్లేదు, కొద్దిగా ప్రైస్ ఎక్కువే పెడతారు ఈసారి. Redmi 9 అయితే మనం 10 నుంచి 12,000 మధ్యలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఐడీస్ ఇచ్చిన ఇప్పుడు ప్రకారం చూసుకుంటే గ్లోబల్గా గూగుల్ పిక్సెల్ ఫోన్స్ 2019లో 7.2 మిలియన్ యూనిట్ షిప్ చేసినట్లు ఐడీస్ అయితే చెప్తూ ఉంది. ఇది లాస్ట్ ఇయర్ 2018తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 52% గ్రోత్ రేట్ ఉన్నట్లు చెప్తున్నారు పిక్సెల్ ఫోన్స్కి. పిక్సెల్ 4 సిరీస్ ఏదైతే ఉందో, పిక్సెల్ 4 సిరీస్కి పెద్దగా సేల్స్ లేవు, కానీ పిక్సెల్ 3A ఎక్కువగా అమ్ముడుపోయినట్లు చెప్తున్నారు. యూరప్, జపాన్, అమెరికా ఈ 3 కంట్రీస్లో ఎక్కువగా పిక్సెల్ ఫోన్స్ అమ్ముడుపోతున్నట్లయితే ఐడీస్ అయితే చెప్తుంది. నెక్స్ట్ మనకు OnePlus CEO పీట్ లూయిస్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే ఇండియాలో వీళ్ళు తక్కువ రేట్లో మొబైల్ ఫోన్స్ అండ్ మిగతా గ్యాడ్జెట్స్ కూడా తీసుకురాబోతున్నట్లు పీట్ లూ అయితే చెప్తూ ఉన్నాడు. అంటే మనకి ఆల్రెడీ ఇప్పుడు OnePlus Z అయితే రాబోతుంది. ఇది జూలై ఫస్ట్ వీక్లో అట్లా తీసుకొస్తారని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. అంటే జూలై 10 లోపు తీసుకురావచ్చు అని రిపోర్ట్స్ వస్తున్నాయి. అండ్ దీంతోపాటు OnePlus టీవీలు లాంచ్ చేస్తున్నారు. జూలై 2వ తారీఖు OnePlus బడ్జెట్ టీవీలు తీసుకొని వస్తుంది. 32 ఇంచ్ అండ్ 43 ఇంచ్ మోడల్స్ అయితే. దీంతోపాటు వీళ్ళు ఇయర్ ఫోన్స్, TWS ఇయర్ ఫోన్స్ ఇట్లాంటివి కూడా తీసుకొస్తూ ఉన్నారు. సో ఫ్యూచర్లో మనం తక్కువ రేట్లో కూడా OnePlus ప్రొడక్ట్స్ అయితే చూడొచ్చు. అండ్ చూడాలి, తక్కువ రేట్లో మొబైల్ ఫోన్ ఏమైనా తీసుకొని వస్తారేమో 15,000 రూపాయలు ఆ బడ్జెట్లో, 15 నుంచి 20,000 రూపాయల బడ్జెట్లో. అక్కడ అందరు ఎక్కువ కొనే ఫోన్స్ అయితే 15,000 దగ్గర ఎక్కువ కొంటూ ఉంటారు. ఆ బడ్జెట్లో OnePlus మంచి ఫోన్ తీసుకొచ్చిందంటే మాత్రం ఆపడం కష్టం, ఎందుకంటే వాళ్ళ సాఫ్ట్వేర్ చాలా బాగుంటుంది. ఆక్సినోస్ సాఫ్ట్వేర్ సూపర్ ఉంటుంది అండ్ అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు వీళ్ళు ఇస్తూ ఉంటారు. చూద్దాం మరి OnePlus నుంచి మనం 15,000 రూపాయలు ఏమైనా ఫోన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో. ఇప్పుడైతే OnePlus Z అని వినిపిస్తుందో మనకి ఈ ఫోన్ మనకి 25,000 రూపాయల దగ్గర వీళ్ళు తీసుకొని రావచ్చు. నెక్స్ట్ మనకి ట్విట్టర్ ఇండియాలో ఫ్లీట్స్ అని చెప్పేసి ఒక ఫీచర్ అయితే తీసుకొని వచ్చింది. ఫ్లీట్స్ అంటే నథింగ్ బట్ మనకి ఏదైతే స్టోరీస్ ఉంటాయో, స్నాప్చాట్ స్టోరీస్ ఉంటాయి కదా, ఇక్కడ మనం ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మనకి ఇష్టం వచ్చినైతే రాసి మనం పోస్ట్ చేయొచ్చు. ఏదైతే మీరు పోస్ట్ చేస్తారో ఇది 24 అవర్స్ వరకు అక్కడే ఉంటుంది, తర్వాత డిసపియర్ అయిపోతుంది. ఈ ఫీచర్ వీళ్ళు ఫ్లీట్స్ అని చెప్పేసి పేరు పెట్టి తీసుకొని వచ్చారు. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ఇట్లా ఉంటాయి కదా, సేమ్ అట్లనే ఏదైతే మనకు అనిపిస్తూ ఉంది. అండ్ ఫైనల్ మనకి నోకియా నుంచి నోకియా 5310 ఫీచర్ ఫోన్ని తొందరలో ఇండియాకి అయితే తీసుకొని రాబోతుంది. నోకియా వెబ్సైట్లో వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో దీని గురించి ఎక్కువ టీజ్ అయితే చేస్తూ ఉన్నారు. నోకియా 5310 ఇది ఎక్స్ప్రెస్ మ్యూజిక్ ఫోన్ అని చెప్పొచ్చు. మ్యూజిక్ కంట్రోల్స్ మన ఫిజికల్ బటన్స్ వీళ్ళు ఫోన్ చుట్టూ అయితే ఇస్తారు. ప్లస్ మైనస్ బటన్స్, వాల్యూమ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, సాంగ్ని పాజ్ చేయొచ్చు, ప్లే చేయొచ్చు, నెక్స్ట్ సాంగ్కి వెళ్ళొచ్చు, ప్రీవియస్ ట్రాక్ రావచ్చు. ఇట్లా మనం మొత్తం ఫిజికల్ బటన్స్ అయితే వీళ్ళు ఫోన్ మొత్తం ప్రొవైడ్ చేస్తారు. సో మ్యూజిక్ వినడానికి ఇది ఒక మంచి ఫీచర్ ఫోన్ అని చెప్పొచ్చు. సో ఈ ఫోన్ అయితే తొందరలో మనం నోకియా నుంచి చూడొచ్చు, నోకియా 5310 పేరు మీద. చూద్దాం మరి ఎప్పుడు తీసుకొని వస్తారు, ఎంత ప్రైస్లో తీసుకొని వస్తారు దీన్ని. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉంది టెక్ న్యూస్ అయితే. రేపైతే మనకి MI నోట్బుక్ హారిజాన్ అయితే వీళ్ళు లాంచ్ అయిపోతున్నారు, హారిజాన్ ఎడిషన్ అని చెప్పేసి. సో ఇది Xiaomi ఫస్ట్ ల్యాప్టాప్ ఇండియాలో. సో ఈ ల్యాప్టాప్ అయితే ప్రజెంట్ అయితే మనకైతే వచ్చింది, ఇప్పుడే వచ్చింది, అది ఒక గంట క్రితం అయితే వచ్చింది. సో అది ఇంతకుముందు వచ్చి ఒక 2 రోజుల ముందు వచ్చినా కానీ మొత్తం నేను గేమ్స్ ఇట్లా ఇన్స్టాల్ చేసి చెక్ చేయడానికి వీలు ఉంటుంది. సో రేపు ఇది లాంచ్ చేస్తున్నారు, రేపు మధ్యాహ్నం 2 గంటలకి.
దీని ఎంబార్గో అయితే అయిపోతుంది. జస్ట్ నేను అన్బాక్సింగ్ చేసి ఇది ఎలా ఉందో మొత్తం నేను చూపిస్తాను సెటప్ చేసి. సో మొత్తం నేను చెక్ చేసిన కంప్లీట్గా ఒక 1 వీక్ అట్లా యూస్ చేసిన తర్వాత యాప్స్ ఎలా రన్ అవుతున్నాయి అండ్ గేమ్స్ ఎలా రన్ అవుతున్నాయి అవన్నీ చెక్ చేసిన తర్వాత రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను ఎంఐ నోట్బుక్ది. ఈరోజు సామ్సంగ్ గెలాక్సీ A31 గివేవే వీడియో అప్లోడ్ చేసిన వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్ వదిలేసిన అక్కడ నుంచి మీరు ఆ వీడియో చూడండి. ఆ వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ రేపు ఎంఐ నోట్బుక్ వీడియో చూడాలనుకుంటే కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకని ఇలా మీకోసం గ్యాజెట్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. శివప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.